ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వైల్డ్ కార్డ్స్ అయితే ఫైనల్లీ బిగ్ బాస్లోకి అయితే వచ్చేసారయ్యా. అందరూ 3 మెంబర్స్ వస్తున్నారని చెప్పి సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అయింది. కానీ మనం చెప్పినట్టే 4 వచ్చారు వైల్డ్ కార్డ్స్. వాళ్ళు ఎలా వచ్చారు, అసలు టాస్క్ ఏం పెట్టారు, వీళ్ళు ఉన్నారు కదా లోపల కంటెస్టెంట్స్, సెలబ్రిటీస్, కామనర్స్, వీళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, దాని గురించి మొత్తం అయితే కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడేస్తా. సరే అయితే ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. లైవ్లో జరిగింది మాత్రమే నేను మాట్లాడతా. ఎందుకంటే మనకి ఎపిసోడ్లో టెలికాస్ట్ అయ్యేది ఒకటి ఉంటుంది, లైవ్లో ఇంకోటి ఉంటుంది. కాబట్టి అసలు లైవ్లో ఏం జరిగింది, ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం జరిగింది అనేది నేను మాట్లాడతాను. సాయంత్రం అయితే వైల్డ్ కార్డ్స్ అయితే వచ్చారు, సరేనా. వైల్డ్ కార్డ్స్ 4 పంపించారు. దానికి ముందే డోంట్ ఎంట్రీ అని చెప్పేసి ఒక సెటప్ లా చేసి 4 అయితే ఇలా జూమ్ చేసి చూపిస్తారు. వాళ్ళకు కూడా 1 డేలోనే ఫేమ్ వస్తుంది అని మనమైతే అందరం అనుకున్నాం. కానీ బిగ్ బాస్ వాళ్ళు పేల్చారు. ఏంటి తెలుసా, నేను ఇలా మీతో మాట్లాడుతున్నాను కదా, బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నారు వాళ్ళని. ఇలా అంటే వాళ్ళ హెడ్ ఇలా బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నారు వాళ్ళని. వాళ్ళ ఫేసెస్ చూపించట్లేదు, వాళ్ళని క్లీన్గా కవర్ చేయట్లేదు. ఎందుకు కవరేజ్ ఇవ్వట్లేదో కూడా నాకు అర్థం కాలేదు. ఫస్ట్ 20 మినిట్స్ లైవ్లో అయితే వాళ్ళని వెనకాల నుంచే చూపించారు. 4 మెంబర్స్ కూర్చొని పెట్టారు. దాని తర్వాత సోఫా వేశారు. ఈ రిమైనింగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, ఆల్రెడీ హౌస్లో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ అయితే ఇలా కూర్చున్నారు. ఆపోజిట్గా ఉన్నారనమాట. కానీ కండిషన్ ఏంటంటే వీళ్ళు వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళు వీళ్ళతో మాట్లాడకూడదు అని అయితే ప్రెజెంట్ అయితే చెప్పి పెట్టారు. దాని తర్వాత బిగ్ బాస్ ఒక్కొక్కరి పేర్లు పిలవడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఇక్కడ బిగ్ బాస్ కూడా కామెడీ చేస్తున్నాడు. షాకిబ్, నువ్వు చాలా హుషారుగా ఉన్నావు కాబట్టి నువ్వు కూర్చో, నాగ్ ప్రశాంత్ నువ్వు వచ్చి మాట్లాడు అని అన్నాడు అనమాట. బిగ్ బాస్లో ఈ యాంగిల్ కూడా ఉందా అని అయితే అనుకున్నా నేను. నాగ్ ప్రశాంత్ వచ్చాడు, కూర్చున్నాడు. వెనకాల నుంచే చూపిస్తున్నారు. నాగప్రశాంత ఇంకో ప్రశాంత్ అనేది మనకు తెలీదు, మాటలు ఒక్కటే వినిపిస్తున్నాయి. నాగ్ ప్రశాంత్ ఏం మాట్లాడాడంటే, నేను 2 స్టార్ కంటెస్టెంట్ని, అంటే అగ్ని పరీక్ష టాస్కుల్లో 2 స్టార్స్ వచ్చాయి ఆయనకి టాస్క్లు ఆడినందుకు. అందుకని నేను టాస్కులు పర్ఫామ్ చేయగలుగుతాను, నేను గట్టి పోటీ ఇవ్వగలుగుతాను అని అయితే చెప్పుకున్నారు. కానీ ఆయన చెప్పుకున్న విధానము కాన్ఫిడెంట్తో లేదనమాట. కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా తక్కువగా అనిపించాయి నాకైతే. ఇంకా బిగ్ బాస్ వీళ్ళు మాట్లాడుతున్నారు, నాగ్ ప్రశాంత్ మాట్లాడుతున్నారు, అసలు క్లమ్జీగా ఉన్నింది. బిగ్ బాస్ ఇంకొక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే ఆయన్ని మాట్లాడనియండి, మీరు కొద్దిసేపు సైలెంట్ ఉండండి, తర్వాత మీ ఒపీనియన్స్ అడుగుతా అప్పుడు చెప్పండి అని బిగ్ బాస్ చెప్పగానే వీళ్ళంతా సైలెంట్ అయిపోయారు, గుసగుస ఆడుతూ ఉన్నారు. మెయిన్గా ఆ కామనర్స్ లోపలికి వచ్చారు కదా 4 మెంబర్స్ అగ్ని పరీక్ష వాళ్ళు లోపలికి వస్తే ఈ లోపల ఉన్న కంటెస్టెంట్స్ గోల ఎక్కువైపోయింది. ఏందేంతో కమెంట్లు అంటారు, అసలు ఏదో కామెడీగా మాట్లాడతారు. వాళ్ళకి అసలు లిటరలీ రెస్పెక్ట్ ఇవ్వలేదు అనిపించింది నాకైతే. వాళ్ళందరూ ఏదో నార్మల్గా వచ్చారు, భయపడుతూనే ఉంటారు కదా, వాళ్ళు కూడా కామనర్సే కదా. ఆల్రెడీ వీళ్ళు లోపల ఉన్న వాళ్ళు అయితే, ఆ ప్రియా అయితే ఎలా, శ్రీజ అయితే ఎలా, కళ్యాణ్ అయితే ఎట్టా, ఈ డిమాన్ పవన్ అయితే ఎట్టా, ఇదే రకాన్ని కూర్చోన్నారు. ఏదో మనోళ్ళులే వచ్చారులే అననే ఒక ఇది కూడా వాళ్ళలో కనిపించట్లే. అయ్యో వీళ్ళు కూడా వచ్చేసారా, వీళ్ళు ఎందుకు వచ్చారు అనేదే ఉన్నట్టు నాకైతే పర్సనల్గా అనిపించింది లైవ్లో చూస్తున్నప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ బట్టి. కానీ మధ్యలో ప్రియా మాత్రం కొంచెం సపోర్ట్ చేస్తున్నాడు. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత అని కొంచెం ఎంకరేజ్ చేసింది అనమాట వాళ్ళని. కానీ కూర్చునే విధానం ఈ కామనర్స్ది ఎప్పటికి మారుతుందో కూడా తెలియదు. నాగార్జున సార్ వచ్చిన వీకెండ్ ఎపిసోడ్లో కూడా ప్రియా కాలు మీద కాలు వేసి తప్ప కాలు దించి మాత్రం కూర్చోదయ్యా. సెలబ్రిటీలే ఇంకొంచెం రెస్పెక్ట్ ఇస్తారేమో కానీ వీళ్ళు మాత్రం కాలు మీద కిందకు దించరు. దివ్యనిఖిత చాలా స్ట్రైట్గా అండ్ కాన్ఫిడెన్స్తో పాయింట్స్ అయితే పెట్టింది. నేను మీకు 100% పోటీ ఇవ్వగలను అండ్ అలానే గొడవ పెట్టుకోగలను, గొడవ అయిపోయిన తర్వాత వచ్చి అందరితో మింగిల్ అవ్వగలను, మీలో అందరూ ఒక్కొక్కరు ఒక్కోలా ఉన్నారు, మీ అందరి టైప్ కాకుండా నేను ఇంకొక వెరైటీ మనిషిని అన్నట్టు బాగా చెప్పుకుంది. ఈ 4 మెంబర్స్లో దివ్యనిఖిత చాలా కాన్ఫిడెన్స్తో మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా చాలా స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్తో క్లారిటీతో పెట్టింది మాట అయితే. అందుకని నాకు తెలిసి దివ్యనిఖితాన్ని సెలెక్ట్ చేయబోతున్నారు అని నేను పర్సనల్గా అనుకుంటున్నా. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను దివ్యనిఖితాకి సపోర్ట్ చేస్తున్నా, ఎందుకంటే గర్ల్ పవర్ అని అయితే చెప్పాను మీకు ఇంతకుముందు. అలాగే ఫైనల్లీ దివ్యనిఖితానే బిగ్ బాస్లోకి అయితే రాబోతుంది.
పాయింట్స్ కూడా చాలా క్లీన్గా క్లియర్ కట్గా కుండ బద్దలు కొట్టినట్టయితే పెట్టింది. అస్సలు భయపడలేదు. ఇక్కడ వచ్చింది ఒక చిక్కు ఏంటంటే ఆ అమ్మాయి అలా మాట్లాడడంతో రితుకి ఇంక వీళ్ళందరూ ఉంటారు కదా, వద్దు దివ్యనికిత చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంది, ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంది, చాలా ఇదిగా ఉంది అని అంది. ఎందుకంటే అలాంటి కంటెస్టెంట్ లోపలికి వస్తే వీళ్ళకి గట్టి పోటీ అవుతారు కదా, అలా అవ్వడం అనేది వీళ్ళకి ఇష్టం ఉండదు కదా. ఎవరికైనా కూడా మనకి సరైన పోటీని తెచ్చి లోపల పెట్టుకోవాలని ఎవరు అనుకోరు కాబట్టి దివ్యనికితకైతే వీళ్ళు ఓటు సరిగా వెయ్యరు. అమ్మాయిలు అయితే లిటరల్లీ అసలు వెయ్యట్లేదు. షాకిబ్ వచ్చి ఏం పాయింట్స్ పెట్టాడంటే, మీలో ఎంటర్టైన్మెంట్ తక్కువైంది, నేను వస్తే హౌస్లోకి ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఉంటుంది అని అయితే పాయింట్ పెట్టాడు. అప్పుడే ఇమాన్యుల్ ఎంటర్ అయ్యి, మేము లేమా ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదా, సరే నువ్వు ఎంటర్టైన్ చేయి, 4 మాటలు మాట్లాడు అని అంటే మాట్లాడలేకపోతున్నాడు షాకిబ్ అసలు. అప్పుడు అగ్ని పరీక్ష షోలో కూడా అంతే, నాకు డ్యాన్స్ వచ్చు అన్నాడు, ఇంక పడుకొని పోయాడు స్టేజ్ మీద, షూ బాగాలేదు అని అంటాడు. ఆయన నాకు అనిపించింది ఏంటంటే షాకిబ్ విషయంలో పాయింట్స్ మాట్లాడతాడు, అంటే నాకు అదొచ్చు ఇదొచ్చు నేను చేస్తా అంటాడు, కానీ ఆయన చెయ్యడు. జస్ట్ మాటల వరకు ఓకే, చాతలే ఉండవు ఆయన దగ్గర. ఇంకోటి ఏంటి అని అంటే ఈయన విషయంలో నాకు పర్టికులర్గా నచ్చిన పాయింట్ అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, చాలా బాగా నవ్విస్తున్నాడు. సంజన ఉంది కదా, సంజన కూడా ఫేవరెట్ అయిపోయాడు షాకిబ్. అయితే షాకిబ్కే ఓటేస్తా ఆయన పక్కకు వచ్చి అరిచేస్తుంది అనమాట. వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు కదా, దాని తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మన సంజన అయితే నేను షాకిబ్కే ఓటేస్తా, షాకిబ్ ఎంత ఫన్నీగా ఉన్నాడు, ఎంత బాగా మాట్లాడుతున్నాడు, నాకు బాగా నచ్చింది. రితుకు కూడా షాకిబ్బే నచ్చాడు. వాళ్ళు బయటకు వచ్చే డిస్కషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, అప్పుడు ఈ మాట్లాడుకున్న మాటలు అనమాట. చాలామందికి షాకిబ్ ఆ ఫన్నీనెస్ బాగా నచ్చింది. ఆల్మోస్ట్ షాకిబ్ మాటలు ఎలా ఉన్నాయంటే విజయ్ దేవరకొండ ఉన్నారు కదా, పక్క తెలంగాణ స్లాంగ్ అలా మాట్లాడుతున్నాడు, బాగున్నాడు. కాకపోతే ఏంటంటే అనుకున్న ఒకటి, ఇప్పుడు ఇది నాకు వచ్చు అని చెప్పినప్పుడు అది చేసి చూపిస్తే ఇంకా ఒక బూస్ట్ ఉంటుంది అనమాట, మనకు కూడా షాకిబ్ బాగున్నాడు, మనం కూడా ఉంటే బాగుండు అనుకోవడానికి. కానీ ఆ మనిషి దగ్గర అది లేదు, అదే ఆయనకి నెగిటివ్ పాయింట్ అయ్యింది అని నా పర్సనల్ ఫీలింగ్. మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అందరూ సోషల్ మీడియాలో చెప్పినట్టు ఈ 3 మెంబర్స్ పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి, కానీ అక్కడ హైడ్ అయిన పేరు ఇంకో అమ్మాయిది. ఆ అమ్మాయే అనుష. అనుష కూడా బిగ్ బాస్లోకి వచ్చింది. ఈరోజు వచ్చి రెడ్ కలర్ డ్రెస్ వేసుకొచ్చింది, జంప్ సూట్, చూడడానికి చాలా క్యూట్ అండ్ బబ్లీగా ఉన్నింది. దాని తర్వాత ఆ అమ్మాయి అసలు ఎంత బాగా మాట్లాడుతుందంటే, ఎంత ఇంటలెక్చువల్ అంటే ఆ అమ్మాయి మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా ఆలోచించి ఈ మాట నేను ఇక్కడ మాట్లాడొచ్చా, ఇది నాకు ప్లస్ అవుద్దా లేకపోతే మైనస్ అవుద్దా అని క్లియర్ కట్గా మాట్లాడింది. అక్కడ వచ్చిన 3 మెంబర్స్లో కల్లా ఇంటెలిజెంట్గా ఎవరైనా మాట్లాడారు అని అంటే అది అనుషానే. పాయింట్స్ చాలా క్లియర్గా పెట్టింది. బర్నీ గారు అయితే లేచి అడిగారనమాట, నువ్వు ఎందుకు ఈ బిగ్ బాస్ హౌస్లో ఫిట్ అవుతావు అని అనుకుంటున్నావు, మిగతా 3 ఎందుకు ఫిట్ అవ్వరు అనుకుంటున్నావు అని అయితే అడిగితే, వాళ్ళకంటే నేను బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలను, అండ్ నువ్వు ఇంత ఇంటెలిజెంట్గా ఉన్నావు కదా, నిన్ను తెచ్చి హౌస్లో పెట్టుకుంటే మాకేంటి బెనిఫిట్, ఇంత ఇంటెలెక్చువల్ పర్సన్స్ మాకు వద్దు కదా అని అంటే, అందరూ అలానే ఉంటే సరిపోదు కదా, నేను ఇంటెలిజెన్స్ చూపించాల్సిన దగ్గరే చూపిస్తాను, చూపించొద్దన్న దగ్గర నేను సైలెంట్గా ఉంటాను. నేను సంజన అండ్ తనుజ మిక్స్ అయితే ఎలా ఉంటానో అలాంటి పర్సనాలిటీ నాది. సంజన లాగా అలాగా చాలా ఇదిగా ప్రవర్తియగలను, అలాగే తనుజలాగా క్యూట్ అండ్ బబ్లీగా ఉండగలను. నాకు మా డాడీ లేరు, సో తనుజ ఎప్పుడైతే మిమ్మల్ని ఇలా పిలుస్తుందో నాన్న నాన్న అని పిలుస్తే నేను చాలా కనెక్ట్ అవుతాను, చాలా క్యూట్గా అనిపిస్తుంది నాకు బయట నుంచి చూడడానికి అని అయితే చెప్పింది. కొంచెం ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యారు అనుషకి. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే అనుష బిగ్ బాస్ హౌస్లోకి రావట్లేదు, దివ్యనికిత వస్తుంది. ఇలా 4 మెంబర్స్ వాళ్ళ పాయింట్స్ అయితే పెట్టుకున్నారు. తర్వాత నామినేషన్స్లో జరిగేలాగా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. మీరు లోపలికి వస్తే మాకు బెనిఫిట్ ఏంది, లేదా ఒక కంటెస్టెంట్ లోపలికి రావాలంటే మిగతా 3 ఎందుకు రాకూడదు, వాళ్ళకంటే మీరు బెటర్, ఎందులో బెటర్ అని వీళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. క్వశ్చన్స్ అడగడం వరకు అయితే ఓకే, కానీ వీళ్ళు అసలు ఎలా అంటే రితు వీళ్ళైతే వస్తున్నావా ఏంటి అన్నట్టు మాట్లాడారు. రితు అనే కాదండి, ఆల్మోస్ట్ అందరూ కూడా కామెడీ చేస్తున్నారు అక్కడ. ఆ కామెడీ అనేది నచ్చలేదు, లోపల వాళ్ళకి ఎలా అనిపించిందో తెలియదు, కానీ ఇలా అయితే వాళ్ళని ట్రీట్ చేసి ఉండకూడదు అని అయితే నాకు పర్సనల్గా అనిపించింది. ఇమాన్యుయల్ కూడా కొంచెం కామెడీగా అలా ఇలా మాట్లాడారు. ఎక్కువ
ఎక్కువ పర్సెంట్ షాకిబ్ నన్ను చూడండి, నన్ను లోపలికి తీసుకురండి అని ఫోర్స్ చేసి వాళ్ళని ఒప్పిస్తున్నట్టే ఉన్నింది షో మొత్తం. ఇంకా ఫైనల్లీ వీళ్ళందరూ అయితే మాట్లాడడం అయిపోయింది. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది, మీరు ఇంకా బయటికి వెళ్ళే సమయం ఆసన్నమైంది అని చెప్పి ఇంకా 4 మెంబర్స్ కంటెస్టెంట్స్ అయితే డోర్ తీశారు, ఇంకైతే వెళ్ళారనమాట. స్టార్టింగ్లో చెప్పాను కదా నేను, అందరినీ బ్యాక్ సైడ్ నేను చూపించారు అని చెప్పి. ఈ మాటలు ఏవైతే జరుగుతున్నాయో ఆఫ్టర్ లైవ్లో ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే వాళ్ళ ఫేసెస్ చూపించడం అయితే స్టార్ట్ చేశారు. కానీ అంత ఎక్కువగా వాళ్ళ మీద ఫోకస్ పెట్టయితే చూపించలేదు. ఏదో ఒక 1 మినిట్ చూపించారనుకోండి, మిగతా అంతా ఇప్పుడుండే కంటెస్టెంట్స్ మీద ఫోకస్ చేశారు. ఎందుకు వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు అనేది కూడా మనకి క్లియర్గా తెలీదు. ఇంకా ఏమన్నా ఎపిసోడ్ ఇప్పుడు టీవీలో టెలికాస్ట్ అవుతుంది కదా, దాంట్లో ఏమన్నా క్లియర్గా చూపిస్తారేమో తెలియదు. కానీ లైవ్లో అయితే వాళ్ళని అంత ఫోకస్ చేసి అయితే చూపించలేదు. ఏదో చూపించామన్నట్టు మాత్రమే చూపించారు. ఇంకా వైల్డ్ కార్డ్స్ అయితే బయటకు వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా హౌస్లో ఉండే కంటెస్టెంట్స్ అందరూ డిస్కషన్ స్టార్ట్ చేశారు. నాకు వాళ్ళు నచ్చారు, వీళ్ళు నచ్చారు అని చెప్పడంలో అందరూ ఒక పాయింట్ మీదకి ఏమొచ్చారు అని అంటే, అమ్మాయిలో వస్తే దివ్యనికిత వస్తుంది, అబ్బాయిలో వస్తే నాగ్ ప్రశాంత్ వస్తాడు అని బర్నీ గారు ఒక క్లియర్ కట్ స్టేట్మెంట్ అయితే బయటకి చెప్పేశారు. ఆల్మోస్ట్ అందరి లోపల కూడా అదే ఉంది. అమ్మాయిలో వస్తే దివ్యనికిత, అబ్బాయిలో వస్తే నాగ్ ప్రశాంత్ అయితే ఫిక్స్ అయిపోయారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరి మనసులో ఒక్కొక్కటి ఉంది. రితుకు మాత్రం షాకిబ్ రావాలని బాగా గట్టిగా ఉంది. అయితే తనుజ కూడా షాకిబ్ అని అంటుంది. ఇంక ఇమాన్యుయల్ కామెడీ స్టార్ట్ చేశారు. ఏమి లోపల మేము ఉన్నోళ్ళని సరిపోలేదా మిమ్మల్ని పొగిడేదానికి, ఆ అబ్బాయి కానీ వస్తే ఇంకా మిమ్మల్ని పొగడతాడు, ఇంకా మీ చుట్టూ కుక్కల్లాగా అంటే ఆల్మోస్ట్ ఆ సెన్స్ ఆఫ్లోనే మాట్లాడాడు. మీ చుట్టూ వెనకాల తిరుగుతూ ఉంటారు, మీకు తిరుగుతూ ఉంటేనే కదా నచ్చుతారు అన్నట్టు, అందుకేనా మీరు షాకిబ్ కావాలనుకుంటున్నారు అని చెప్పి అయితే కామెడీ చేస్తూ ఉన్నారు. సీరియస్ ఏం కాదు, అది జస్ట్ క్యాజువల్ టాక్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా ఏం కాదు, ఆ అబ్బాయి సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంది, బాగా నవ్విస్తున్నాడు, బాగా కలిసిపోయే మనిషిలా కనిపిస్తున్నాడు అని వీళ్ళు కవర్ చేసుకుంటున్నారు. ఇంకా అలా జరుగుతుంది. ఇంకా సంజన తెలిసిందే కదా, ఇమాన్యుయల్ కొడుకు అని చెప్పి ఒక ట్రాక్ లాగా వాళ్ళు డ్రామా లాగా క్రియేట్ చేస్తూ ఉన్నారు కదా. అలాగే ఇంకా తనుజ మీద ఇమాన్యుయల్ ఏ జోక్స్ వేయడం, సంజన నా కొడుకు ఏంటి మీరంతా అని అనడం, ఇలా జరుగుతూ ఉన్నింది. ఇప్పుడు ఏంటంటే ఇమాన్యుయల్ ఒక పింక్ కలర్ ఫేస్ మాస్క్ వేసుకొచ్చాడు. ఎవరు వేసారంటే సంజన వేసిద్దంట, సంజన ప్రియ వీళ్ళు వేసారంట. వచ్చి ఇంకా అసలు తీయట్లా ఆ ఫేస్ మాస్క్ని. బర్నీ గారు అయితే ఎలా నవ్వుతున్నారంటే, ఇమ్ము నీకు ఆ ఫేస్ మాస్క్ బాగా సెట్ అయింది, ఆ హెయిర్కి ఆ లిప్స్ ఆ మేసాలు అన్నీ బాగా కనిపిస్తున్నాయి, నార్మల్గా అయితే ఇవన్నీ కలిసిపోయి ఉంటాయి, ఇప్పుడు ఆ ఫేస్ ప్యాక్ వేసిన దానివల్ల మిగతాన్ని క్లియర్గా కనిపిస్తున్నాయి అని అయితే చెప్పి కామెడీ చేస్తూ ఉన్నారు. బర్నీ గారు అయితే అసలు ఎంత నవ్వుతున్నారో. ఇది జరిగే దానికంటే ముందు అసలు ఏం జరిగిందంటే, కళ్యాణ్ తనూజ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏంటి సడన్గా ట్రాక్ మార్చేసి ఎక్కడికో తీసుకెళ్ళిందని కాదు, దీనికంటే ముందు ఇది మీతో మాట్లాడాలి కాబట్టే మాట్లాడుతున్నాను. తనూజ ఈ కళ్యాణ్ అంటే ఆర్మీ కళ్యాణ్ ఉన్నారు కదా, ఆయన ఇద్దరు కూర్చొని మాట్లాడి తనూజ అడుగుతుంది, నువ్వెందుకు అందరినీ ట్రీట్ చేసినట్టు నన్ను ట్రీట్ చేయవు, ఎందుకు ఏదో స్పెషల్గా ట్రీట్ చేయాలనుకుంటున్నావు, నువ్వు అలా ఉండకు, అందరినీ ఎలా చూస్తావో నన్ను కూడా అలాగే చూడు అంటే, నేను అలాగే చూస్తున్నాను అని కళ్యాణ్ అంటాడు. శ్రీజ అంటే లేదు నువ్వు చూసే చూపులు చాలా తేడాగా అనిపిస్తున్నాయి అని మాట్లాడితే, అలా ఏం లేదు చూడకూడదా అంటే చెప్పు చూడను అని అంటే, అలా కాదు చూడొచ్చు అని అంటే అయితే చూస్తాను అని కళ్యాణ్ అన్న. ఇంకా ఇక్కడ ఏం జరుగుతుందంటే పులిహోర ఇలాగా గట్టిగా కలుపు. కళ్యాణ్ స్టార్ట్ చేసినప్పుడు తనుజకి కొంచెం లైన్ వేయడం, ఏం కూడా పాజిటివ్ సిగ్నల్స్ ఇచ్చింది. కానీ ఇప్పుడేమో నువ్వు అలా చూడకు, నువ్వు ఎలా చూడకు అని అంటది. సరే ఖచ్చితంగా కరాఖండిగా చూడకు అని చెప్పద్దా అంటే లేదు, మళ్ళీ నవ్వుతుంది. తనుజ ఎంత క్యూట్ అండ్ బబ్లీగా అసలు ఎంత పాజిటివిటీ ఉంది అని అంటే ఈ అమ్మాయికి బయట కానీ హౌస్లో కానీ ఈ ట్రాకుల విషయంలో మాత్రమే నెగిటివ్ అయిపోతుందేమో అని నాకు అనిపిస్తుంది. వీళ్ళిద్దరు కూర్చొని డిస్కషన్ చేస్తూ ఉంటారు. రితు కూడా చెప్పింది, ఏంటి మీ ఇద్దరి మధ్య ఉందా అని అడిగింది నన్ను. అంటే ఏది రితుని పిలువు అని అంటే రితుని పిలుస్తారు. రితుని ఏంట్రా మీ ప్రాబ్లం అని చెప్పి ముగ్గురు ఈ లవ్ మ్యాటర్ గురించి లవ్ ట్రాక్ గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. కళ్యాణ్ అయితే నువ్వు నాకు ఒక స్పెషల్ పర్సన్ అని అయితే క్లియర్గా చెప్పాడు, ఫ్రెండ్ కంటే ఎక్కువ నువ్వు నాకు, అందుకే నేను చూస్తున్నాను అని అయితే చెప్పేశాడు అనమాట. తనుజ అయితే ఒకసారి తిడుతుంది, ఒకసారి ఓకే అంటది. ఇంకా ఇలాగా కొంచెం అప్ అండ్ డౌన్స్లో వాళ్ళ లవ్ ట్రాక్ అయితే పోతా ఉంది ముందుకి.
ఇప్పుడు వీళ్ళ ట్రాక్ గురించి ఎందుకు చెప్పాను అని అంటే ఇక్కడే ఉంది. బిగ్ బాస్ ఏమంటారంటే అందరినీ అక్కడ హాల్లో కూర్చోమని చెప్తారనమాట. వీళ్ళు మాత్రం మాట్లాడుకుంటూనే ఉంటారు. దాని తర్వాత తనుజ ఏమో లేదు లేదు వంట విషయం ఉందని బయటికి వెళ్ళిపోయింది. ఇంకా రితు కళ్యాణ్ అంటారు, రితు కళ్యాణ్ మీకు చెప్పేది వినిపించట్లేదా అన్నట్టు బిగ్ బాస్ అంటాడనమాట. అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు, ఇంకా అందరు అక్కడ కూర్చుంటారు లైన్గా. ఇక్కడ ఏం పెట్టారు అంటే ఓట్ అపీల్ అనమాట. హౌస్లో ఉండే కంటెస్టెంట్స్కి కాదు, వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా ఆ 4 మెంబర్స్కి హౌస్లో ఉండే కంటెస్టెంట్స్ ఓట్స్ వేయాలి. ఎవరు ఎక్కువ ఓట్స్ వస్తే ఆ వైల్డ్ కార్డ్ మెంబర్ అయితే హౌస్లోకి వస్తారు అని అయితే బిగ్ బాస్ ఇంకా ఒక్కొక్కరి పేర్లు పిలవడం అయితే స్టార్ట్ చేశారు బిగ్ బాస్. అప్పుడు ఇమాన్యుయల్ని ఇంక వీళ్ళందరినీ పిలుస్తూ ఉన్నారు. ఒక పర్సన్ వచ్చి అక్కడ కార్డ్స్ పెట్టినారు. ఆ కార్డ్లో వీళ్ళ ఫొటోస్ అన్నీ ఉన్నాయంట 4 మెంబర్స్వి. అక్కడ ఒక మార్కర్ ఇచ్చారు, ఇలా టిక్ చేయాలి అని. ఇంకో మెయిన్ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళని ఎవరిని టిక్ చేస్తున్నారనేది మనకి లైవ్లో చూపించట్లేదు. నాకు తెలిసి టీవీలు టెలికాస్ట్ చెయ్యరు, ఎందుకంటే వాళ్ళు ఎవరిని టిక్ చేశారో ఆటోమేటిక్గా బయటపడిపోతే నాగ్ ప్రశాంత్కి ఎక్కువ ఓట్స్ వస్తాయి. అప్పుడు నాగ్ ప్రశాంత్ని లోపలికి పంపించాల్సి వస్తుంది. బిగ్ బాస్ వాళ్ళు ఎందుకో నాగ్ ప్రశాంత్కి ఎప్పుడు అన్యాయమే చేస్తున్నారు, ఈసారి కూడా అన్యాయమే చేశారు. ఎందుకో దివ్య నిఖితాన్ని లోపల పంపించాలి, వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఎవరికి చూపించకుండా అయితే ఇలాగ బోర్డు ఇలా ముందు ఉంది, ఇలా హైట్లో ఇలా ఉంది, ఇక్కడ ఆ బోర్డు ఇలా పెట్టుకొని టిక్ పెట్టాలి. టిక్ పెట్టి తీసుకొని వచ్చి ఒక లాక్ చేసిన బాక్స్లో వేసేసేయాలన్నమాట. అది వేసిన పర్సన్కి తప్ప మనకి తెలీదు, హౌస్లో ఉండే కంటెస్టెంట్స్కి కూడా ఎవ్వరికీ తెలీదు. అలా టిక్ చేసి వేసేశారు. ఒక్కొక్కరు ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఇండివిజువల్గా పిలిచారనమాట. అందరిని పిలిచేటప్పుడు బిగ్ బాస్ ఏం చెప్తున్నారంటే మీరు ఎవరికైతే ఓటేశారో హౌస్మేట్స్తో డిస్కషన్ చేయకూడదు అండ్ సిగ్నల్స్ కూడా ఇవ్వకూడదు అని చాలా గట్టిగా చెప్పారు. ఇంకా లోపలికి వచ్చి హౌస్మేట్స్ అందరూ ఎవరు వేసారు చెప్పుకోకూడదు అన్నారు. బిగ్ బాస్ చెప్పారని అందరు అనుకుంటూ ఉన్నారు. అప్పుడు అందరు ఏమంటారంటే కామెడీగా, సంజన గారు ఎలా చేసైనా సంజన గారు ఎవరు కొట్టేశారో చెప్పేస్తుంది, బిగ్ బాస్ ఏంది దేవుడు వచ్చినా ఆపలేరు సంజన గారిని అని అయితే శ్రీజ అంటది. ఇక్కడ శ్రీజ గురించి వచ్చింది కాబట్టి శ్రీజ గురించి కొన్ని విషయాలు చెప్పాలి. వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా, దివ్య నిఖిత అనుష స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్గా శ్రీజాని అయితే టార్గెట్ చేశారు. ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్తో మీరు ఒక పర్సన్ స్వాప్ చేయాలంటే ఎవరిని చేస్తారు అని అంటే అప్పుడు దివ్య నిఖిత ఉంది కదా, ఆ అమ్మాయి అనుష ఇద్దరు డైరెక్ట్గా శ్రీజాన్ చేస్తాం. ఎందుకు అని అంటే పాయింట్స్ క్లియర్గా మాట్లాడుతుంది, కానీ ఎక్కడ ఆపాలో అక్కడ ఆపదు. వీకెండ్ ఎపిసోడ్ అయినా లేకపోతే వీక్ డే ఎపిసోడ్ అయినా ఈ అమ్మాయి మాట్లాడుతూనే ఉంటుంది, కానీ ఒక్క స్టాపింగ్ పాయింట్ అనేది ఉండదు. అందుకే నాగార్జున సార్ కూడా తూ 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 అని అనకమ్మ అని అన్నారు అన్నట్టు వీళ్ళు చాలా క్లియర్గా మాట్లాడారు. శ్రీజ ముఖం అయితే చాలా నల్లగా పోయింది, గమ్ము గుచ్చుని పోయింది శ్రీజ. తర్వాత లేదు మీరు పాయింట్స్ బాగా మాట్లాడతారా అని డిఫెండ్ చేసుకోబోయింది, ఇది నామినేషన్స్ కాదు అని అన్నారు. ఒకవేళ దివ్య నిఖిత కానీ లోపలికి కానీ వస్తే శ్రీజకి దివ్య నిఖితకి చాలా పెద్ద కోల్డ్ వార్ జరిగేది సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ముందు ఎపిసోడ్లో కావాలంటే రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా గొడవ జరగదు వీళ్ళిద్దరికి. నాగ్ ప్రశాంత్ని సెలెక్ట్ చేయలేదు అని అందరికీ అనిపిస్తుంది, నాకు కూడా అనిపిస్తుంది లోపల, అయ్యో సెకండ్ టైం కూడా ఇంత అన్యాయం చేశారు అని. కాకపోతే ఏంటంటే నాగ్ ప్రశాంత్ని బిగ్ బాస్ హౌస్లోకి ఖచ్చితంగా తీసుకొస్తారు. ఈ సీజన్ అయిపోయేలోపు ఖచ్చితంగా బిగ్ బాస్లోకి నాగ్ ప్రశాంత్ అనేది తీసుకొస్తారు. ఎందుకంటే బయట ఫేమ్ అలా వచ్చింది నాగ్ ప్రశాంత్కి, అంత పాజిటివిటీ వచ్చింది. ఒక్కసారైనా ఉంటే బాగుండు ఈ మనిషి అని అనిపించుకున్నాడు అనమాట. కాకపోతే ఇక్కడ అయిన నెగిటివ్ ఏంటంటే దివ్య నిఖిత పాయింట్స్ చాలా కాన్ఫిడెన్స్తో పెట్టింది, నాగ్ ప్రశాంత్ అసలు మాట్లాడలేదు, ఎందుకో చాలా సైలెంట్గా ఉంటున్నారు. ఆయన యాటిట్యూడ్ అంతే అనుకుంటా, ఉండే బిహేవియర్ కూడా అలానే అనుకుంటా. కాకపోతే అప్పుడప్పుడు పాయింట్స్ పెడుతున్నారు, టాస్క్లు ఆడతారంట, కామెడీ లెవెల్ కూడా లోపల ఉంది అని అంటున్నారు. బట్ అక్కడైతే క్లియర్ కట్గా పాయింట్స్ పెట్టలేదు. ఇంకా వీళ్ళు హౌస్లో ఉండే కంటెస్టెంట్సే అడుగుతున్నారు ఏమైనా మాట్లాడండి, ఎందుకు అలా సైలెంట్ ఉన్నారు, ఏదైనా పాయింట్ పెట్టండి అన్నట్టు. అంటే వాళ్ళు అడిగితేనే మాట్లాడుతున్నారు ఆ పర్సన్, లేదంటే మాట్లాడట్లేదు. అది ఆయనకి చాలా నెగిటివ్ అయ్యిందేమో అని నా పర్సనల్ ఓట్ అప్పీల్ అయితే మొత్తం అయిపోయింది. ఇంకా మళ్ళీ ఫుడ్ గోల స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు టెనెంట్స్కి ఏమో బిగ్ బాస్ బయట నుంచి ఫుడ్ పంపిస్తాడు, వీళ్ళకేమో లోపల ఫుడ్ ప్రిపేర్ చేయాలి. ఇంక ఇప్పుడు ఇక్కడ మాస్క్ మ్యాన్కి ఇంకా టార్చర్ మొదలైందానికి అనుకోవచ్చు. ఆయన నవ్వుతూ చేసిన ఇప్పుడేమో నవ్వుతూ చేస్తాడు, మళ్ళీ లైవ్ అదే
నైట్ మిడ్ నైట్ ఉంటుంది కదా, తిడతాడు, అవి చేయించుకుంటారు, ఇవి చేయించుకుంటారు, ఇది హోటల్ అని ఫీల్ అవుతున్నారు అని తిడతారు. అది అందరికి తెలిసిన విషయమే, ఆల్రెడీ టెలికాస్ట్ కూడా అయ్యింది అది. కాకపోతే ఇక్కడ ఇప్పుడు నేను ఒక్క పాయింట్ చెప్పబోతున్నా మీకు. మాస్క్ మ్యాన్కి చాలా బలం పెరిగిపోయి ఉంటుంది. బయట నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ ఒక్కరు కూడా, అదే వైల్డ్ కార్డులు ఒక్కరు కూడా ఆయన గురించి నెగిటివ్ మాట్లాడలేదు. ప్రియా గురించి మాట్లాడారు, కళ్యాణ్ గురించి అయితే నువ్వు అసలు కనిపించట్లేదు, నిన్ను అందుకే మేము స్వాప్ చేయాలనుకుంటున్నాం, నీకంటే బెటర్గా నేనైతే పర్ఫామ్ చేయగలను షాకిబ్ చెప్పేశాడనమాట. నాకు ప్రశాంత్ కూడా చెప్పారు, ఎవరిని స్వాప్ చేస్తారంటే నేనైతే కళ్యాణ్ని స్వాప్ చేస్తాను, ఎందుకంటే కనిపించట్లేదు బయట, మేముంటే ఇంకొంచెం బెటర్గా కనిపిస్తాము అని, మేము ఇంక పోర్ట్రేట్ చేసుకోగలుగుతాము ఇంకా బెటర్గా అయితే వాళ్ళు చెప్తున్నారు. కళ్యాణ్ గట్టిగా నెగిటివ్ పడింది. ఈ వీక్ కళ్యాణ్ వెళ్ళిపోబోతున్నాడా అంటే వెళ్ళిపోబోతున్నాడు, ఎందుకంటే ఆట కనిపించట్లేదు. ఇప్పుడేమన్నా కొంచెం అటు ఇటు జరిగి ఓటింగ్ అటు ఇటు అయితే ఉండొచ్చేమో, కానీ రితు వెళ్ళిపోకోకుండా ఉంటే కళ్యాణ్ ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. కళ్యాణ్ వెళ్ళిపోతే కళ్యాణ్ ఉన్నాడు అనుకొని రితు వెళ్ళిపోద్ది. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అయితే వెళ్ళిపోబోతున్నారు. ఇది 3rd వీక్ కదా జరుగుతుండేది. ఆల్రెడీ ఒక్కొక్కరికి ఒక్కో పర్సన్ నచ్చడం అయితే స్టార్ట్ చేసి ఉంటారు. మీకు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరయ్యారు చెప్పండి. నా ఫేవరెట్ ఎవరయ్యారో మీకు తెలుసుకోవాలందా? అయితే మీ ఫేవరెట్ ఎవరో ముందు కమెంట్ చేయండి. నా ఫేవరెట్ ఎవరో మీకు రిప్లై ఇస్తాను. కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నాకు అసలు పర్సనల్గా ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అని అయితే నేను చెప్తాను. ఓకే, ఈసారి బిగ్ బాస్లోకి, అదే నాగార్జున సార్ వీకెండ్ ఎపిసోడ్ వచ్చేలోపు ఇంకో కొత్త పర్సన్ అయితే వైల్డ్ కార్డు హౌస్లో ఉంటారు. ఇప్పుడు నాగార్జున సార్ ఎలా రియాక్ట్ అవుతారో కూడా నాకు చూడాలని చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. మీకు కూడా ఉందా? వీకెండ్ ఎపిసోడ్తో మనం కూడా మంచిగా రెడీ అయ్యి వచ్చి అయితే రివ్యూ చెప్పేస్తా. ఓకేనా? మీకు కానీ నా రివ్యూస్ నచ్చుతూ ఉంటే ఒక లైక్ చేసి షేర్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ మీ బంగారు తల్లి ఛానల్.